బాబాయ్ చెప్పండి, ప్రొద్దుటూరులో ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? రాజమౌళి శివప్రసాద్ ఎమ్మెల్యేగా గెలవబోతాడు. ఎందుకంటే ఆయన గెలుస్తారు అంటున్నారు. ఆయన గెలిచినాంచి కరోనా 2 నెలలు ఉన్నాయి. 3 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చేసినాడు. ఇంజనీరింగ్ కాలేజీ 70 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ కట్టించాడు. మా కొత్త మార్కెట్ కట్టినాడు, పాత మార్కెట్ ఓ మార్కెట్ కట్టినాడు, ఆర్టీసీ బస్ స్టాండ్ వేసినాడు, ఆడ బైపాస్ బ్రిడ్జి వేసినాడు, ఊళ్ళో కాలువలు రోడ్లు మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి చేసినాడు. కాబట్టి ఆయన అభివృద్ధి కోసము ఆయన ఎవరన్నా పేదవాళ్ళు పోతే 5,000 10,000 ఎంత సాయం ఎంత వాళ్ళకి బట్టి సాయం చేయడము అన్ని గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం. ఇక్కడ కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? షర్మిల గారు, అవినాష్ రెడ్డి గారు? షర్మిలాకే వచ్చే వాళ్ళు వచ్చే ఓట్లు కూడా వచ్చాయి రావు. ఆయన అవినాష్ రెడ్డి గెలిచేవాడే. కానీ ఆమె రాజన్న కూతురు కదా. ఏం రాజన్న కూతురు? ఆమె ఒక ఇంటికి ఇచ్చా అయిపోయాయి. ఆమె రాజన్న కూతురు అని ఏం ఇంటి పేరు మారదా? రాజన్న కూతురు అవుతుందా ఎప్పటికీ? ఇప్పుడు మన భార్య వేరే ఇంటి ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏం పెత్తనం ఉంటుంది? మన భార్య మన దాంట్లో మన భార్యకి ఏం పెత్తనం ఉంటుంది? ఏదో సీరియస్ ఆరే వరకు పెడుతుంటుంది. అన్నీ ఉంటాయా? ఏముండవు. కాబట్టి ఏం రాజన్న పెట్టేది ఏం పోయేది. ఈమె ఎలక్షన్లు అయిపోతే అక్కడ పోయి పడుతుంది, అడ్రస్ ఉండదు. కానీ మాకు అన్యాయం జరిగింది, మా వెనక్కి ఎవరు లేరు, ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలిపించి న్యాయాన్ని గెలిపించండి అని ఆమె ఎన్నికల ప్రచారంలో అడుగుతున్నారు. మరి ప్రజలు గెలిపిస్తారు ఆమెను? ఇక్కడ ఆమె ఎన్నో కళ్ళబుల్లు మనకు చెప్తుంది. నీకు న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది అంటే ఏం న్యాయం జరిగింది? అప్పుడు నీకు ఇచ్చే కట్నమో ఏమి ఇచ్చింటారో అప్పుడు ఇచ్చి మీ నాయన పంపించింటారు. రాజశేఖర్ గారు, విజయమ్మ గారు పంపించింటారు. ఇప్పుడు నువ్వు ఇళ్లలో భాగాలు కావాలా, వాటాలు కావాలా, నువ్వు ఎన్నెన్నో నువ్వు నీ కోరికలు తండ్రి ఆ కోరికలు నోటిస్తారు. అంతేదా? నోటిచ్చా కోరికలు నువ్వు ఇందుకు ఒకవేళ నువ్వు గెలిచి ఏం చేస్తావు? గెలిచి నువ్వు ఒక ఎంపీ నువ్వు అవుతావా? ఇప్పుడు వచ్చే రాజకీయాలు తెలంగాణలో ఎంత కూడా చేసింది? తెలంగాణ అందరూ నా చేసి ఇక్కడికి వచ్చింది, ఈడ అందరినీ నా చేస్తుంది. ఏమైతే పక్కా తెలియసాము. నువ్వు నీకు తొండూరు మండలంలో క్యాన్వాస్ ప్రచారం పోయింటే ఆ జీపులకు వెనకబడి కూలీలకు లెక్క ఇవ్వకుండా ఆదినాడిచ్చాడా? ఆదినాడు ఏ పార్టీ? షర్మిల ఏ పార్టీ? షర్మిల కాంగ్రెస్, ఆదినాడి బీజేపీ. ఆదినాడి నీకు జీపులకు కూలీలకు లెక్కించాడా? అంటే అప్పుడు నువ్వే పార్టీని? నువ్వు ఏదో వాళ్ళు సరిపోగా నీకు సరిపోగా ఏదో నీకు ఏంటి అన్నదమ్ములు అక్క తమ్ముడు అక్క అన్న తెలుసుకోవాలి. కానీ నువ్వు వాళ్ళ కాడిపోతే ఏం సావు? ఏం వాళ్ళు పనిచేస్తారా? మీరు తెలుసుకోవాలా. మీ బంధువులు నువ్వు కూర్చోబెట్టుకొని తెలుసుకోవాలా. నీకు ఎవరో ఎంచారు, చంద్రబాబు నాయుడు ఎంచాడు, ఎవరు ఎంచారు, వాళ్ళ మాట మీరు చెడిపోతున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ప్రొద్దుటూరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఈ ఎన్నికల్లో? రాజమౌళి శివప్రసాద్ మూడోసారి ముచ్చటగా గెలిచబోతూ ఉన్నాడు. దాన్ని ఆపుకోవడానికి ఎవరు లేరు, అడ్డుపడే ఎవరు లేరు. అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన గెలుస్తారు? ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చూపించిన ప్రజా ఆదరణ, ఇంటికాడికి పోతే ప్రతి ఒక్కరు సాయం చేయడము, అభివృద్ధిలో రోడ్డు కావాలా కాలం కావాలంటే అన్ని రెడీ చేయడము, అది కాకుండా ఎప్పటి నుంచి లేని నీటి సౌకర్యము, మంచినీటి సౌకర్యము, తాగడానికి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో పొద్దుట్లో ట్యాంకర్లతో తోలి చేసే పరిస్థితుల్లో వచ్చి శ్రీశైలం నుంచి డ్యామ్కు మైలవరం డ్యామ్కి వచ్చే రీతిలో ఏర్పాటు చేసి మైలవరం డ్యామ్ నుంచి కాళ్ళ ద్వారా పొదురుకు వస్తూ ఉన్నాయి. ఇంత చేసిన గనుడికి కాకుండా ఎట్లా వేరే వాళ్ళు గెలిచడానికి ప్రయత్నం ఉంది. వేరే గెలిచే ఛాన్సే లేదు. రాజమౌళి శివప్రసాద్ ఇప్పుడు గెలుస్తాడు. అలాగే ఇక్కడ కడప ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? వైఎస్ షర్మిల గారా, అవినాష్ రెడ్డి గారా? షర్మిలాకి ఎట్లా ఓట్లేస్తారు బాబు? ఇంగిత జ్ఞానం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉండే ఓటర్ ఎవరైనా సరే కాంగ్రెస్ నాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ను అదే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎవరు కాంగ్రెస్ ఓటేస్తారు? సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ సమస్య లేదు. తెలియక ఎవరో 18-20 ఓటేస్తుందే కానీ గెలిచేది ఎక్కడ? గెలిచే పరిస్థితి కాదు. గెలిచేది అవినాష్ రెడ్డి గారే గెలుస్తారు. కానీ నిజమైన రాజన్న వారసురాలు నేనే. ఇక్కడ హత్య చేసే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. సో హత్య రాజకీయాలు ప్రోత్సహించొద్దు, నాకు న్యాయం చేయండి, నన్ను గెలిపిస్తే ఈరోజు రాజన్నని మరోసారి గెలిపించినట్టే ఆమె ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రాజన్న సార్కి 2 సంతానం, జగనన్న ఒకరు, షర్మిలమ్మ ఒకరు. అంతవరకు వారసురాలు ఓకేనే, దానికి ఎవరు కాదన్నారు. అయితే రాజకీయ వారసులు కాదు షర్మిలమ్మ, జగనే రాజకీయ వారసుడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి నువ్వు పోయినావో, జగన్తో కొట్టాడిపోయినావా అది మీ అంతర్గత విషయాలు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే నువ్వు పోయినావో ఆంధ్రాకంతా శత్రువే. అది ఛాన్సే లేదు. ఆమెను వారసురాలకు తీసుకునే ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రసక్తి లేదు.
కానీ అవినాష్ రెడ్డిపై సొంత ఇంట్లో వాళ్ళు షర్మిల కానీ ఇటు సునీత కానీ చాలా ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ప్రజలు వాటిని నమ్మి ఆయన్ని గెలిపిస్తారంటారు. ఎట్లా నమ్ముతారన్నా, ఎట్లా నమ్ముతారు? వాళ్ళు చెప్పే మాటలను తొట్టతొల నుంచి వాళ్ళు అదే వేదం మాట్లాడుతూ ఉంటే నమ్మేవాళ్ళం మేము కూడా. తొలి రోజుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని తప్పులు పట్టింది, చంద్రబాబు తప్పులు పట్టింది, ఈ రాష్ట్రాన్ని విడిగొట్టి ఈయనను అవినాష్ రెడ్డి ఏమీ చేయలేదు నిందలేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు మీద నిందలేసింది, ఆదినాడు మీద నిందలేసింది. అవన్నీ కాదని తనకేదో స్వార్థంతో కుటుంబ స్వార్థంతో కాలు పెట్టుకొని జగన్ మీద ద్వేషంతో పెంచుకొని అవినాష్ రెడ్డి తప్పులు పడితే ఈరోజు ఎవరు వింటారు? అంటే ఆ రోజు చెప్పింది నువ్వే, ఈరోజు నువ్వు చెప్పింది నువ్వే కదా, వేరు కాదు కదా. మరి ఏ విధంగా వింటారు జనాలు? వినేదానికి ఛాన్సే లేదు. ఆమె మాటను స్వీకరించే అవసరం లేదు, అవకాశం లేదు. అదంతా ఫాల్స్ మాటలు అవన్నీ.